మన వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చదువుదాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మాకు అర్థమన్నట్లు సహాయపడము. ఈ దినము మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధిలో చేర్చి తండ్రి నీ మాటలు వినటానికి ఇచ్చే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు. నిన్ను చూచే కన్నులు దయచేయమో, నీ మంచితనం అర్థం చేసుకునే భాగ్యము దయచేయమో. ప్రభువా, నీ వాక్యములో ఉన్న సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయము. ఈ కుడికను ఆశీర్వాదకరంగా చేయము. నీ సిలువు చాటును మరుగు చేసుకున్నాము. నీ వర్తమానం మాకు అనుగ్రహించము. దయగల తండ్రి, మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించుము. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించుము. ఈ కొడుకును ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ కలువరిసలు రక్తధారుల కిందికి తీసుకొస్తూ ప్రభువా, మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని మీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ నీ స్థిరసత్వము కింద ఈ కొడుకును జరిగించమని ప్రభువా, మీరే మీ క్రీస్తు న్యాయపీఠం ఇక్కడ ఉన్నది, మిమ్మల్ని చూచే కన్నులు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు ప్రైజ్ లార్డ్ మా, ప్రైజ్ లార్డ్. ఇంకొకసారి మాట మళ్ళీ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడిన మాట శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే తండ్రి యొద్ద నుండి వచ్చాయి. తండ్రి మనకేమిచ్చాడు? భూమి మీద మనం జీవిస్తున్నామో తండ్రి మనకి ఏమేమి ఇచ్చాడు, ఆ దేవుడు మనకి ఏమిచ్చాడు అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటాం. ఎవరైనా ఏమైనా ఇస్తే మనకు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒకరు ఎవరైనా బాగా దాహంతో వచ్చారనుకోండి, కొన్ని నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఇచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి, నాకు నీళ్ళు ఇచ్చినారు అని అంటాం కదా. అవసరములో మనం సహాయపడితే వాళ్ళు మనకు థ్యాంక్స్ చెప్తారు. మనం భూమి మీద జీవిస్తున్నాము, తండ్రి మనకు ఏమేమి ఇచ్చాడు, తండ్రి ఏమిచ్చాడు అనే విషయాలు బైబిల్లో స్పష్టంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే 7 విషయాలు మీకు చూపిస్తాను. ఆయన మనకి ఏమిచ్చాడు, మనం ఆయనకేమి ఇవ్వాలి, ఆయన ఇచ్చిన దానికి మనం ఏమి ఇచ్చామో అనే విషయాలు మనము ఈ ఉదయకాలం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా ఆయన మనకి ఏమిచ్చాడు అనే విషయానికి వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 30:17. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. ఏమిచ్చాడంటే ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. ఈ దినం మనం ఇక్కడ ఉంటామని మనం అనుకోలేదు. రేపటి దినం మనది కాదని ఉంది బైబిల్లో. ఈ దినమే, ఈ క్షణమే మనది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. దేవుడు ఆయుష్నిచ్చాడు. ఒకరి కాలగతులు దేవుని వశములో ఉన్నాయి.
ఈ దినం నేను ఏమై ఉన్నానంటే మనం ఏమై ఉన్నామని చెప్పాలా? దేవుని కృపయై ఉన్నాం. దేవుని కృప లేకపోతే మనం ఇక్కడ బ్రతకలేం, మనం జీవించలేం. ఒక క్షణము కూడా మనం బ్రతకలేం, అడుగు కూడా బయటకు పెట్టలేం. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మొట్టమొదటిగా ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు. పరమ వైద్యుడు ఆయన, నిన్ను స్వస్థపరచువాడు, గాయము కట్టువాడు, గాయమును మానుపువాడు. ఆయన చేసే కార్యాలు అద్భుతమైనవి. ఆయన ఉన్నవి లేనివిగాను, లేనివి ఉన్నవాటిగా చేయగలవాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. మరణదినము, జన్మదినము ఆయన చేతిలోనే ఉన్నది. జీవమును మరణమును ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకడు బ్రతకాలన్నా, ఒకడు చచ్చిపోవాలన్నా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన మనకేమిచ్చాడంటే ఆయన ఆరోగ్యం కలుగజేశాడు. ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, చూడండి, రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 25:5-6 వచనాలు. ఏది నాన్న ఇదిరా? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినం నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. స్తుతి. నా సేవకుడు దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నేను విడిపించేదను. అంటే ఈ భక్తుడు ప్రార్థన చేసినాడు, నీవు కన్నీళ్లు విడడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేశాను. ఏమన్నాడు? నేను నిన్ను బాగు చేసేదను. ఇంకా 15 సంవత్సరములు, ప్రొలాంగ్డ్ లైఫ్ ఎక్స్టెండెడ్ టు 15 years, అంటే 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించినాడు. మరణమవుతున్నావు, నువ్వు మరణదినం దగ్గరకు పడింది, నువ్వు మరణమవుచున్నావు, ఇంకా బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడి హృదయము దేవునికిచ్చి, ప్రభువా, నీ ఎదుట నేను ఎట్లా బ్రతికానో నా ప్రార్థన అంగీకరించు, దయచేసి నాకు ఆరోగ్యం కలుగజేయి ప్రభువా అని అన్నాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడా లేదా? కాబట్టి మనకు కావాల్సింది ఏమి ఇచ్చినాడంటే ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. మొట్టమొదటిగా, ప్రభువా, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, గుడ్ హెల్త్. నేను ఈరోజు బ్రతికున్నానంటే, ఈరోజు జీవిస్తున్నానంటే కేవలం నీ కృప ప్రభువా అని చెప్పి మనం ఆయనను స్తుతించాలి. 2వ కారణము, ఆయన ఏమిచ్చాడు, మానవునిగా ఆయన ఏమిచ్చాడు అనే విషయానికి వచ్చినప్పుడు, కీర్తన 146వ అధ్యాయం, కీర్తన 146వ అధ్యాయము 2వ విషయం, కీర్తన 146 7వ వచనం చూడండి. కీర్తన 146:7. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. ఏమిచ్చినాడు ఆయన? ఆకలిగొనిన వారికి ఏమిచ్చినాడు? మొట్టమొదటిగా ఆరోగ్యం ఇచ్చినాడు. తర్వాత రెండోదిగా ఆహారం ఇస్తున్నాడు. ఆయన ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చేదను, నేను నిన్ను బాగు చేసేదను, నీ గాయమును మానిపెదను. ఆరోగ్యం ఇచ్చినాడు స్తుతించడానికి. ఈ దినము నా ఆయుష్ను పొడిగించినాడు ఆయన. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఆయన ఏమి ఇచ్చినాడంటే ఆహారం ఇచ్చాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయంట. సర్వజీవుల కన్నులు. ఒకవేళ ఆయన ముఖము దాచుకుంటే, ఆయనను చూచినప్పుడు ఆయన ముఖము దాచుకుంటే,
అన్నీ కలత చెంది చచ్చిపోతాయంట. ఒకరోజు సముద్రంలో ఆహారం ఎంత కావాలో, ఒక తిమింగలానికి ఆహారం ఎంత కావాలా? ఎంత కావాలి బాబు? ఒకరోజు ఒక తిమింగలం ఆహారం ఎంత? ఎన్ని టన్నులు కావాలా దానికి ఆహారము? యాడ్నుంచి నుంచి వస్తుంది దానికి ఆహారము? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. చూడండి 145:15. కీర్తన 145:15. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు. ఏం మాట ఇది! వారికి ఆహారం ఇస్తున్నావు, పోషిస్తున్నావు, భద్రపరుస్తున్నావు, కాపాడుతున్నావు, వాటికి ఆహారం ఇస్తున్నావు. అరచు పిల్ల కాకులకు ఆహారం, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి, వాటికి కూడా ఆహారం. ఒక సింహానికి వేట ఎంత కావాలా? ఎన్ని కిలోలు మాంసం కావాలా దానికి? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు దేవుడు వీటన్నిటికీ? సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఒకవేళ నీవు ముఖము దాచుకుంటే అవన్నీ చచ్చిపోతాయి. ఏమవుతాయి? అవన్నీ చచ్చిపోతాయి. కాబట్టి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఆహారం ఇస్తున్నాడు. ఎలాంటి ఆహారం ఇస్తున్నాడు? ఎలాంటి ఆహారం ఇస్తున్నాడండి? 147వ కీర్తన చూడండి, 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే, మంచి గోధుమలతో. ఎట్లాంటి భోజనం పెడుతున్నాడు ఆయన? మంచి గోధుమలు, మంచి విలువైన మంచి గోధుమలతో తృప్తిపరుస్తున్నాడు ఆయన. ఇంకొక మాట రాయబడి ఉంది కీర్తన 81లో. ఎట్లా అంటే చూడండి, అదే గోధుమలకు ఇంకొక పేరు పెట్టినాడు. కీర్తన 81:16. ఏం పేరంట? అతి శ్రేష్టమైన గోధుమలు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని. దేవుడు పోషించుకుంటున్నాడు, పుట్టించాడు, పోషించుకుంటున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బాగు చేస్తున్నాడు, గాయమును గడుతున్నాడు, బాధపడుతా అంటే బాధను చూసి ఓదారుస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును. అనునిత్యము నేను కాపాడుకుంటున్నా నేను వాళ్ళను. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ప్రతి నిమిషం నేను నీరు గడుతున్నా, కాపాడుకుంటున్నాను, పోషించుకుంటున్నాను, భద్రపరుచుకుంటున్నాను. చూడండి యెషయా గ్రంథం 27:3. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దాన్ని కాపాడుతున్నా. ప్రొటెక్టింగ్. నీరు కడుతున్నా, పోషిస్తున్నా, భద్రపరుస్తున్నా. ఎవడు దాని మీదకి రాకుండానట్లు, ఎవడు నీ మీదకి రాకుండానట్లు, ఎవడు నా మీదకి రాకుండానట్లు. ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినాడు ఆయన! ఎంత భద్రత ఇస్తున్నాడు! పోషించుకుంటున్నాడు ఆయన మనలను. మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నామా? పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు ఆయన ఒక ప్రార్థన నేర్పుతాడు, ఒక మాట. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ ప్రభువా. ఆహారం లేకుండా దేవుడు ఏమన్నా పస్తు పెడుతున్నాడా మనలను? ఎప్పుడన్నా పస్తు పెట్టినాడా? బెంగళూరులో తిని పాపం అరగక తిరుగుతూ ఉంటారు. అంటే ఫుల్గా సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. ఎంతమందికి ఎంత ఆహారము దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడా లేదా? ఏం చేయాలా మనం ఆయనను? ఏం చేయాలా? ప్రభువా, యు ఆర్ గివింగ్, యు ఆర్ ఫీడింగ్, యు ఆర్ ప్రొటెక్టింగ్. నాకు రోజు మంచి శ్రేష్టమైన గోధుమలతో నన్ను పోషిస్తున్నావు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. నువ్వు ఆహారం ఇస్తున్నావు, శ్రేష్టమైన ఆహారం, మంచి విలువైన ఆహారంతో పోషిస్తున్నాడు. ఒక ఆయమ్మ పాపము ఒక రొట్టె చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నది. చూడండి ఆ సంగతి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం.
ఆమె ఏమనుకున్నదంటే 12వ వచనం, 17, 12, మొదటి రాజుల గ్రంథం 17, 12. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుకోవటానికి వచ్చాను. నేను కొన్ని పుల్లలు ఏరుకుంటున్నా. ఇదే నా చివరి దినం. నా బిడ్డ నేను ఉన్నాము, లోకమంతా కరువు ఉంది, ఎక్కడ లేదు ధాన్యం. ఇంకా అది తిని చచ్చిపోదామని నేను అనుకుంటున్నా, నేను నా బిడ్డ. ఎంత ఉందంటే తొట్టిలో పట్టెడు పిండి ఉందంటే, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉంది. ఇంకా అంతకుమించి నా దగ్గర ఏం లేదు. దెర్ ఈజ్ నో హోప్ టు లివ్. నిరీక్షణ లేదు ఇంకా బతుకుతుందని ఆమెకు. ఇంకా ఆ సమయానికి ఒక ఆయన వచ్చినాడు, రాక వచ్చినాడు ఆయన. ఏమ్మా, ఏముంది ఇంట్లో, ఆకలి అవుతుంది పెట్టు అని అంటే, ఇది తిని మేము చచ్చిపోదామని మేము అనుకుంటా అంటే, నువ్వు భలే టైంకి వచ్చినావని ఆమె అనుకున్నది. వచ్చింది పాపం, వచ్చినాడు. అమ్మ నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే, నేను ఏం చెప్పాను నువ్వు అది చెయ్యి, గో. సరే, ఆమె కొనుక్కుని ఉంటుందా లేకపోతే తిట్టుకుని ఉంటుందా ఏమనుకుంటా చెప్పుమా. ఇప్పుడు నీ ఇంట్లో ఒకే ఒక రొట్టె ఉంది, తిట్టుకుని ఉంటుందా ఏమనుకుని ఉంటుందేమో. మనస్సు కష్టముతో పాపపై తీసుకుపోయి పెట్టి ఉంటుంది. మొత్తం మీద అమ్మా నేను చెప్పింది నువ్వు చేయి అన్నాడు అంతే. నేను చెప్పింది భయపడవద్దు. చూడు ఏం చెప్పినాడు ఆయన, 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. ఇది నేను చెప్పింది అంతే, భయపడొద్దు, నువ్వు పో, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. చెప్పిన వెంటనే చేసింది. చేసిన తర్వాత 15వ వచనం ఆశ్చర్యం కలిగింది. చూడండి 15. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, ఏంది ఒక దినము తిని చచ్చిపోవాలనుకున్నటువంటి ఆమె ఎన్ని దినములు తినింది ఇప్పుడు? అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి ఆమె ఇంటిలో. తర్వాత వచనము, 16వ వచనంలో, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామమందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వదించెన్. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైనా పిండికైనా కొదువలేదు. ఇంట నూనెకైనా నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. శ్రేష్టమైన గోధుమలను గురించి పోషించేవాడు, ఆహారం ఇచ్చేవాడు. అరచు పిల్ల కాకులు కావు కావు అనుకుంటా ఉంటే వాటిని చూసి ఆహారం పంపిస్తున్నాడు ఆయన. లోకమంతా కరువు ఉంది, ఒక యోసేపు దగ్గర మాత్రమే ధాన్యం ఉంది.
అందరూ వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కొని పోతున్నారు. లోకమంతా కరువే. తన బిడ్డలను పోషించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన! నిన్ను నన్ను పోషించినాడు, ఇన్ని సంవత్సరాలు పోషించినాడు, ఇంతవరకు కాపాడుతున్నాడు, ఈ దినం వరకు, నేటి వరకు కాపాడుతున్నాడు. ఆయనకు నువ్వు థ్యాంక్స్ చెప్పవా? ఆయనకు నువ్వు కృతజ్ఞత చెప్పాలా? ఆయన దగ్గరికి పోయిన వాళ్ళందరూ కొంతమంది తిండి కోసం పోయినారంట యేసుప్రభు దగ్గరికి. పోయిన వాళ్ళందరికీ పెట్టినాడంట ఆహారం ఆయన. అడవిలో ఆహారం లేదు. మూడు రోజులు బాగా మంచి బోధ విన్నారు. అందరూ కూర్చోన్నారు. అందరూ కూర్చోండి అని చెప్పి కూర్చోమన్నాడు. వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో, ఒక చిన్న బిడ్డ 5 చేపలు 2 రొట్టెలు మాత్రం ఉన్నాయి. పైకెత్తినాడు, కృతజ్ఞత చెప్పినాడు. పైకెత్తి కృతజ్ఞత చెప్పగానే అవి కిందికి దించగానే మొత్తం అందరికీ పంచుతున్నాడు. పైకెత్తున్నాడు, కిందికి పంచుతున్నాడు. పైకి ఎత్తగానే కృతజ్ఞత పైనుండి వస్తా ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో గంపలు నిండిపోయినాయి. ఆహారము తన బిడ్డలను అనుగ్రహిస్తున్నాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. ఆహారం ఇస్తున్నాడు, పోషించుకుంటున్నాడు, భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. 2 విషయాలు చూసినాం. ఏమిచ్చినాడు ఆయన? మానవునికి ఆరోగ్యం ఇచ్చినాడు, ఆహారం ఇచ్చినాడు. మూడవదిగా కీర్తన 84వ అధ్యాయం. కీర్తన 84వ అధ్యాయం 3వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఏం దొరికింది? నివాసము దొరికింది. నీకు నాకు నివాసం ఇచ్చినాడు. నిలవరమైన నివాసం ఒకటి కూడా లేదు మనకు. అలాంటి మనకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే శ్రేష్టమైన నివాసం, నిలవరమైన నివాసం, ఒక పట్టణం. ఆయన సన్నిధిలో నివసించే భాగ్యం. నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది. ప్రభువా, ఒకప్పుడు నేను లోకములో ఉంటిని, దుర్మార్గములో ఉంటిని, నీచమైన లోకములో ఉంటిని, పాపములో ఉంటిని. నువ్వు నన్ను చేర్చినావు, నీ మందిరానికి చేర్చినావు. నీ దగ్గర ఏముంది? నాకు ఇప్పుడు నివాసం ఉంది. షెల్టర్, హై షెల్టర్. కాబట్టి ఆయన మనకేమిచ్చినాడు? పిల్లలు పెట్టుటకు వానకోవెల గూటి స్థలం ఇచ్చినాడు. గూటి స్థలం, నివాసం ఇచ్చినాడు. మనందరికీ దేవుడు నివాసం ఇచ్చినాడు. కాబట్టి ఎంతో గొప్ప నివాసం. పరలోకమందు ఆయన చెప్పే మాట ఇంకోటి ఏంటంటే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ కొరకు ఒక ఇల్లు కడుతున్నాను. నేను అక్కడ స్థలం ఉంది నీకోసం. ఆయనతో సదాకాలం బ్రతకడానికి గూటి స్థలం ఇచ్చినాడు, ఆయన నివాసం ఇచ్చినాడు. చూడండి, 4వ సంగతి, సమయం లేదు కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. ఏమిచ్చినాడు ఆయన మనకి? ఇంకా శ్రేష్టమైన ప్రతి ఈవి వరం అనుగ్రహించాడు ఆయన. ఏమిచ్చాడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. నా ప్రాణం పెట్టాడు ఆయన. నీ కొరకు, నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య ప్రాణం విలువ ఎంత అంటే ఎవరు కట్టలేరు. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండాల్సిందే. నీతిమంతుడు అనీతిమంతుల కొరకు చనిపోయాడు. ఆ ప్రాణం విలువ ఎంత, ఆ ప్రాణం ఖరీదెంత అంటే ఎంత కట్టినా కూడా వెల చెల్లించలేం. ఆ ప్రాణం ఖరీదెంత? దేవుని ప్రాణం ఖరీదెంత? కడతామా మనము? ఎవరు కట్టలేం. ఒకడు సర్వలోకము సంపాదించుకుని ఆ ప్రాణం విలువ కట్టలేం, ఖరీదు కట్టలేం. విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు అని రాయబడింది బైబిల్లో. ఎంత విలువ ఏమైనా ఉందా? విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన నిన్ను నన్ను. తన ప్రాణమే పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన? నీకోసం, నా కోసము. ఎందుకు పెట్టాడు ప్రాణము? స్వరూపమైనను సొగసైనను లేక సమస్తమును ఆయన ధారపోసినాడు. తన రక్తము, చివరి రక్తపు బొట్టు కారేంత వరకు తన రక్తము కార్చినాడు. అమూల్యమైన రక్తముతో, ప్రశస్తమైన విలువైన రక్తముతో తన ప్రాణమే పెట్టాడు.
ఆ ప్రాణం విలువ. ఎందుకంటే నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవాలని. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు చనిపోయాడు. నీకు నాకు రావాల్సిన శిక్షను కొట్టేసినాడు. పనిష్మెంట్ లేదు, ఇప్పుడు శిక్ష లేదు. నీకు నాకు ఏం లేదు, శిక్ష లేదు. ఏమిచ్చినాడంటే ప్రాణం ఇచ్చినాడు, విలువైన రక్తం కార్చినాడు. అమూల్య రక్తము ద్వారా రక్షణ జనులారా సర్వాశ పరిశుద్ధులారా ఘనత మహిమాస్తుతులాను పరిశుద్ధులారా. అమూల్యమైన రక్తం, తన ప్రాణమే పెట్టాడు. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చిన నేను. ఎవరైనా పెడతారా అంటాడు, నీకోసం నా ప్రాణమే ఇస్తాను సార్. నీకోసం నా ప్రాణం నిజంగా ఇస్తారా? ప్రాణము ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. గాయం చేసేవాడు ఉంటాడు, ఊరికే సూటిపోటు పోట్లతో పొడిచేవాడు ఉంటాడు తప్ప ఎవడన్నా ప్రాణం పెట్టేవాడు ఉన్నాడా? విలువైన ప్రాణం, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను నేను అన్నాడు. కాబట్టి ప్రాణం పెట్టాడు. తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 5వ సంగతి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఏమిచ్చినాడంటే ల్యాండ్ ఆఫ్ హనీ అండ్ మిల్క్, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏమిచ్చినాడంట నీకు నాకు? ఏమిచ్చినాడమ్మా? పాలు తేనెలు ప్రవహించు దేశం, కనాను దేశం, వాగ్దాన దేశం, ఇస్తానని చెప్పినటువంటి దేశం. దేవుడు ఏమైతే వాగ్దానం చేసినాడో ఆ చెప్పినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశం. అబ్రహాం ఏమంటాడంటే, అబ్రహాం ఈ భూమి మీద జీవించినప్పుడు మన తండ్రి అయిన పితరుడు ఆయన ఏమంటాడంటే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం. ఏమంట? పునాదులు గల ఆ పట్టణం. ఆ పట్టణం దేవుడు నాకు ఇస్తాడు, నేను వెళ్తాను అక్కడికి. వాట్ ఏ హోప్! ఏమి నిరీక్షణ అది! దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళడానికే మనల్ని ఇక్కడ ఉంచాడు. అందుకనే మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ భూమి మీద. నువ్వు నేను ఇక్కడే ఉండిపోమో, సదాకాలము ఆయనతో నివసించడానికి, సదాకాలము ఆయనతో బ్రతకడానికి. నిశ్చలమైన దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశం గురించి మాట్లాడుకోవాలంటే సమయం సరిపోదు. కన్నీరు లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, సంతోషమే, యుగ యుగములు సంతోషమే, ఆనందం. అలాంటి దేశానికి తీసుకోవాలని నిన్ను నన్ను ఆయన సిద్ధపరుస్తున్నాడు. హీస్ ప్రిపేరింగ్ ఫర్ అస్. ఇచ్చాడు. ఆ నిరీక్షణ నీకుందా? పితరులైన అబ్రహాం ఇక్కడ ఉన్నప్పుడే ఆయన నిరీక్షణతో బ్రతికాడు. దేవుడు నాకు ఇచ్చాడు నిలవరమైన పట్టణం, పునాదులు గల పట్టణం, నేను ఇక్కడ ఉండను, అక్కడికి వెళ్ళిపోతానని. కాబట్టి ఏమిచ్చాడు? 5వదిగా పాలు తేనెలు ప్రవహించు దేశం, వాగ్దాన దేశం. తర్వాత ఇదే యెహెజ్కేలు గ్రంథం 6వ సంగతి 30వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం. చూడండి, చదవండి. 30వ అధ్యాయం. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. 16 వచ్చిన చదువుమా. ఇక్కడ ఒక మాట ఉంది ఈ అధ్యాయంలో, నూతన హృదయం ఇచ్చేదను అని ఉంది. ఎక్కడుందన్నమాట?
ఎవరన్నా చెప్తారా? నేను నూతన హృదయం. నేను వారికి నూతన హృదయం ఇచ్చేదను. చూడండి, ఇది దొరకలేదు అది నాకు. ఏమిచ్చాడంటే ఆయన ఒక మాట రాయబడి ఉంది, ఇదే దీంట్లోనే, ఈ హెచ్కేఎల్ గ్రంథంలోనే. ఆయన మనకి ఏమిచ్చాడంటే నూతన హృదయం, న్యూ హార్ట్, మంచి హృదయం, కల్మషం లేని హృదయం, నూతన హృదయం, కఠినమైన హృదయం. రాతి 36 థ్యాంక్ యూ 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమిచ్చినాడు ఆయన? నూతన హృదయం ఇచ్చాడు, మంచి హృదయం ఇచ్చాడు. ఒకప్పుడు పాడైపోయిన హృదయం, ఒకప్పుడు లోకములో ఉండిన హృదయం, ఇప్పుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. మంచిగా బ్రతకాలని, మంచిగా జీవించాలని. పాత అలవాట్లన్నీ పోయినాయి. ప్రభువా, నువ్వు నాకు నూతన జీవితం ఇచ్చినావు, మంచి మనస్సాక్షి ఇచ్చినావు, దేవునితో సమాధాన పడే భాగ్యం ఇచ్చావు, నీతో సదాకాలం జీవించే భాగ్యం, నూతనమైన మనస్సు, నూతన స్వభావం దేవుడు మనకిచ్చాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞత చెప్పాలా. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వస్తూ ఉంది. ఆరోగ్యం ఇచ్చినాడు, నివాసం ఇచ్చినాడు, ఆహారం ఇస్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, నా ప్రాణమే నిన్ను మీ కొరకు ధారపోసాను, నేను నీకోసం నూతన హృదయం ఇచ్చాను. రక్షణ పొందకముందు ఒక హృదయం ఉండేది, రక్షణ పొందిన తర్వాత ఒక హృదయం వచ్చింది. ఒక దొంగ మారిపోయినాడు, ఒక వ్యభిచారి మారిపోయినాడు, ఒక హంతకుడు మారిపోయినాడు. ఎట్లా మారిపోతున్నాడు? ఎట్లా వచ్చింది వానికి హృదయము? ఎవరన్నా మార్చినారా బలవంతంగా? లేదు, దేవుడు ఇచ్చినాడు. అది మార్చినారు, మతం మార్చినారు అంటారు. ఏం మార్చినారండి? అది హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇచ్చినాడు, ఆ దేవుడు మార్చినాడు. ప్రభువా, నా పాపాలు క్షమించు. హృదయం ఇచ్చినాడు దేవునికి. నా బిడ్డ, నీ కోసం ఇన్ని చేసినా నేను నీ కోసం. ఏమి ఇవ్వలేదు చెప్పు నీ కోసము? అన్నీ ఇచ్చినాడు ఆయన. చివరికి తన ప్రాణమే ఇచ్చినాడు సిలువలో. నువ్వేదో బదులు ఇస్తావని ఆయన కోరుకోలే, ఆయన సమస్తము ఇచ్చినాడు. చివరికి ఇంకొక మాట చూస్తాం, ఆయన ఏమి ఇచ్చినాడంటే హెబ్రీ పత్రిక చూడండి, తీతు గ్రంథం 2వ అధ్యాయం, తీతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. తీతు గ్రంథం 2వ అధ్యాయం 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఒక రాజు సేవకులందరినీ పిలిచి ఏం చేసినాడంటే కొన్ని కుప్పలు పెట్టినాడంట. మీరు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నా కొరకు నమ్మకంగా పనిచేసినారు, మీకు అందరికీ బహుమానాలు ఇస్తానని రా అని చెప్పి పిలిచినాడంట రాజు. అందరికీ పిలిచి అక్కడ ఒక కుప్ప, ఇక్కడ కుప్ప, అక్కడ కుప్ప, ఇక్కడ కుప్ప పెట్టినాడంట. కొంతమంది అందరూ సేవకులు వచ్చి, అబ్బా, రాజుకు మంచి హృదయం కలిగిందే అని చెప్పి ఆ సేవకులందరూ వచ్చి ఆ కుప్పల దగ్గర నిలబడినారంట. అబ్బా, ఏమేమి పెట్టినాడో ఈ కుప్పలో, ఏముంది, ఏ కుప్ప పెద్దగా ఉంది, ఏ కుప్ప పెద్దగా ఉంది అని చెప్పి మొత్తం మీద కుప్పలు చూసుకుంటున్నారంట. అందరూ మొత్తం మీద కుప్పలు చూసుకొని కుప్పల దగ్గర పోయి నిలబడుకున్నారు, ఒక్కొక్కడు. అందులో ఒకడు మాత్రం నిలబడకుండా రాజు వెనకలు పోయి నిలబడినాడంట. ఎవరి దగ్గర పోయి నిలబడినాడు?
నేను నీకేం ఆస్తి వద్దా? లేకపోతే వజ్రాలు వద్దా? బంగారు వద్దా? నువ్వు నా కోసం ఎంతవరకు నమ్మకంగా పనిచేసినావే, నీకేం వద్దా అన్నాడంట. రాజా నువ్వుంటే నాకు అన్నీ ఉన్నట్టే రాజా, నాకేం వద్దు రాజా అన్నాడంట. అందుకని ఆ తర్వాత వాడు నమ్మకంగా బంటుగా ఉన్నాడంట. ఆ తర్వాత ఆ రాజు చచ్చిపోయినాక ఇతనే రాజు అయినాడంట. అంటే అందరూ ఏరుకున్నారు మొత్తం మీద మంచి బంగారు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ. అంటే ఎందుకు అర్థమయ్యేట్టుగా ఒక మాట చెప్తున్నా. తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. మనం ఏం కావాలంటే క్రీస్తును సంపాదించుకున్నాం. ఇప్పుడు ఒకప్పుడు లోకంలో ఉంటిమి. ఇప్పుడు మనం ఎవరి వారము? క్రీస్తు వారం. ఆయన సంపాదించుకుంటే, ఆయన మనకుంటే అన్నీ ఉన్నట్టే. యేసుప్రభు మనకుంటే అన్నీ ఉన్నట్టే. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. తన్ను తానే అర్పించుకున్నాడు మనకు. ఏమి పెట్టుకోలే, అన్నీ ఇచ్చేసినాడు. కాబట్టి యేసు ప్రభు మనకేమిచ్చాడు, మనము ఆయనకి ఏమి ఇవ్వాలి? కన్క్లూజన్గా 2 మాటలు చెప్తాను. ఈ 2 మాటలు హృదయంలో పెట్టుకొని పోండి. ఆయన కోసం ఆయన అన్ని చేసినాడు కదా, చాలా ఉన్నాయి చెప్పుకుంటే, ఇంకా చాలా ఉన్నాయి ఏమేమి చేసినాడంటే. 7 విషయాలు చెప్పిన. ఇప్పుడు ఆయనకు నేనేమి ఇవ్వాలా అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన కోరేది ఏముంది? బైబిల్లో 2 విషయాలు నేను చూపిస్తా. అవి మాత్రం మనసులో పెట్టుకొని పోండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఉమ్, 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 ఏం అర్పించాలి ఆయనకు? జిహ్వా ఫలం అర్పించాల. థ్యాంక్స్ చెప్పాలా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా, నేను నీకు కృతజ్ఞుడను. ప్రభువా, నేను నీకు కృతజ్ఞుడను. నన్ను బ్రతికించావు ప్రభువా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఆహారం ఇచ్చావు, నా కొరకు నీ ప్రాణం ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చావు, నూతన హృదయం ఇచ్చావు, నా కొరకు నిన్ను నీవే అర్పించుకున్నావు ప్రభువా. కాబట్టి మనం ఏమి ఇవ్వాలి ఇప్పుడు ఆయనకు? కన్క్లూషన్గా అక్కడ రాయబడిన మాట ఏముంది? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలా? స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఏమి ఇవ్వాలి ఆయనకు? నోటితో ఒప్పుకోవాలా, ప్రభువా నువ్వు నాకు సమస్తం ఇచ్చావు, నీకోసం నా కోసం నీ ప్రాణం ఇచ్చావు, విలువైన రక్తము గార్చావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. ఇంకా ఏమి ఇవ్వాలంటే బైబిల్లో రాయబడి ఉంది, కీర్తన 50:23 చూడండి. కీర్తన 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము చేయుదము, జిహ్వా ఫలం అర్పించుదము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. మనం ఏమి ఇవ్వాలి ఆయనకు? స్తుతియాగం అర్పించాలి, స్తుతి చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి, ప్రజల ఎదుట ఒప్పుకోవాలి. నా జీవితం దేవుడు మార్చినాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నాను, నా కోసం నువ్వు ఎన్నో చేసావు ప్రభువా, నీకోసం నా కోసం నీ ప్రాణమే ఇచ్చావు ప్రభువా, అందుకోసం నేను స్తుతి చెల్లిస్తున్నా. ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్. అంతే ఆయన కోరేది, ఇంకేమన్నా అడిగాడా? ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ లార్డ్. థ్యాంక్స్ గివింగ్. అందుకని కొంతమంది కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. బైబిల్లో మనము ఇంకా ఏమి ఇవ్వాలా ఆయనకు అనే విషయాలు చాలా ఉన్నాయి. అవి తర్వాత ఎప్పుడు చూసుకుందాం. చాలా సబ్జెక్ట్ పెద్దది. దేవునికి మనం ఏమి ఇవ్వాలా, ఆయన మనకి ఏమి ఇచ్చాడనే విషయాలు చూసినాం. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చింది. కాబట్టి మనం ఆయనకి ఏమి ఇవ్వాలా? చివరిగా స్తుతియాగం చెల్లించాలా, జిహ్వాఫలం అర్పించాలా. ఏమి ఇచ్చినాడు ఆయన మనకు? ఏమి ఇచ్చినాడు చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఏమి ఇచ్చినాడు? ఆరోగ్యం ఇచ్చినాడు, ఆహారం ఇచ్చినాడు, శ్రేష్టమైన గోధుమల్ని ఇచ్చినాడు, నివాసం ఇచ్చినాడు. ఆయన మన కొరకు తన ప్రాణమే ఇచ్చినాడు. తన ప్రాణం, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, పెట్టాడు ఆయన. ఇంకా పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు నడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం, వాగ్దాన దేశం ఇచ్చినాడు. తర్వాత నూతన హృదయం ఇచ్చినాడు, గుడ్ హార్ట్.
కాన్షియస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాననే కాన్షియస్ మనకుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానము దేవుడిచ్చినాడు. లోకములో ఉన్నప్పుడు చెడు హృదయం, చెడు అలవాట్లు, పాత స్వభావం, పాత జీవితం, రోత జీవితం ఉన్నది. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు దేవుడు మనకు? నూతన హృదయం, నూతన స్వభావం. నేను నిన్ను బాగు చేసేదను. బాగు చేసినాడు, మనలను పోషించుకుంటున్నాడు, కాపాడుతున్నాడు, దుష్టుని చేతిలో పడకుండా కాపాడుకుంటున్నాడు, సమస్తమును ఇచ్చాడు. తన్ను తానే అర్పించుకున్నాడంట మన కోసం. ఏం చేసినాడు? తన్ను తానే అర్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసము ఏం చేయాలా? స్తుతి యాగం చేయాలి, స్తుతి చెల్లించాలి. ప్రభువా, యు హ్యావ్ గివెన్ లాట్ మెనీ థింగ్స్ టు మీ, ఐఎమ్ గివింగ్ స్మాల్ ప్రైజ్ టు యూ. స్తుతి చెల్లించాలి. దేవుడి వాక్యం దీవించును గాక. మనం లేచి ఒక పాట పాడదాం.